ఇస్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీహార్ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. సీఎం పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లనున్నారు నితీష్ కుమార్. నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇదే విషయాన్ని నితీష్ స్వయంగా తెలిపారు. పార్లమెంట్ జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు ఆయన. ఇక బీహార్ నెక్స్ట్ సీఎం ఎవరనే చర్చ జరుగుతోంది. బీజేపీకి ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం రేసులో సామ్రాట్ చౌదరి, సంజీవ్ చౌరాసియా, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ ఉన్నారు. ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన నితీష్ కుమార్, నిశాంత్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బీహార్ ముఖ్యమంత్రి పదవిని నితీష్ కుమార్ ఇష్టపూర్వకంగా వదులుకున్నారా, బీజేపీ ఒత్తిడి చేసిందా అనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో 2 చట్టసభలకు, పార్లమెంట్లోని 2 చట్టసభలకు ప్రాతినిధ్యం వహించాలని తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అనుకున్నానని నితీష్ చెప్తున్నారు. ఇక కళ ఇప్పుడు నెరవేరబోతుందని చెప్పుకొచ్చారు. అటు బీహార్ అసెంబ్లీకి, మండలికి ప్రాతినిధ్యం వహించారు. గతంలోనే లోక్సభ ఎంపీగా చేసిన ఇప్పుడు రాజ్యసభకు వెళ్లడం ద్వారా 4 చట్టసభల్లో పనిచేసిన అరుదైన ఘనత సొంతం చేసుకోబోతున్నారు. బీహార్ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. సీఎం పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లనున్నారు నితీష్ కుమార్. నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇదే విషయాన్ని నితీష్ స్వయంగా తెలిపారు. పార్లమెంట్ జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు ఆయన. ఇక బీహార్ నెక్స్ట్ సీఎం ఎవరనే చర్చ జరుగుతోంది. బీజేపీకి ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సీఎం రేసులో సామ్రాట్ చౌదరి, సంజీవ్ చౌరాసియా, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ ఉన్నారు. ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన నితీష్ కుమార్, నిశాంత్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బీహార్ ముఖ్యమంత్రి పదవిని నితీష్ కుమార్ ఇష్టపూర్వకంగా వదులుకున్నారా, బీజేపీ ఒత్తిడి చేసిందా అనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో 2 చట్టసభలకు, పార్లమెంట్లోని 2 చట్టసభలకు ప్రాతినిధ్యం వహించాలని తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అనుకున్నానని నితీష్ చెప్తున్నారు. ఇక కళ ఇప్పుడు నెరవేరబోతుందని చెప్పుకొచ్చారు. అటు బీహార్ అసెంబ్లీకి, మండలికి ప్రాతినిధ్యం వహించారు. గతంలోనే లోక్సభ ఎంపీగా చేసిన ఇప్పుడు రాజ్యసభకు వెళ్లడం ద్వారా 4 చట్టసభల్లో పనిచేసిన అరుదైన ఘనత సొంతం చేసుకోబోతున్నారు.